హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో విద్యకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి మరొకసారి మనం అప్డేట్ చూస్తే, మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు మరి గత కొంతకాలంగా మార్చి మొదటి వారం లేదా ఫిబ్రవరి చివరి వారంలో ఇస్తూనే ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాతనే ఈ గ్రూప్ 1 ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్నికల కోడ్‌కి ఫలితాలకు సంబంధం లేకపోయినా ఆల్రెడీ నిన్న నైట్ సిడిపో ఫలితాలు విడుదల చేశారు. మరి గ్రూప్ 1 ఫలితాలు మాత్రం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఫలితాలను మరో 2 వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి, ఆ తర్వాత గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి 2, 3 పోస్టులకు ఎంపికై తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా మరి చర్యలు చేపట్టాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టు మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో గ్రూప్ 4 కూడా అలానే జరిగింది. మరి గ్రూప్ 4 వచ్చిన చాలామంది కూడా మరి మిగతా ఉద్యోగాలు రావడం. మొత్తానికి ఇలా చేస్తే ఖచ్చితంగా హయ్యర్ పోస్టులు చివరగా ఇస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి 2734 పోస్టులకు గాను 5,51,247 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మరి రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ఎంత కామన్‌గా ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 సంబంధించి కావచ్చు, మొత్తానికి మరి 2024 ఫిబ్రవరిలో మరో 63 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో మరి 3,00,000 మంది సంబంధించి పరీక్షలు హాజరు కావడం జరిగింది. మెయిన్స్‌కి 31,000 మంది సంబంధించి అర్హత సాధిస్తే అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మరి సంబంధించిన ఫలితాలు మాత్రం మార్చి మొదటి వారంలో ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ ఈ వార్తా సారాంశం. మొత్తానికి మరి 21,093 మంది మాత్రమే అన్ని పరీక్షలకు రాశారు. మిగతా వారు కొన్ని పరీక్షలు రాయలేదు. మొత్తానికి అన్ని పరీక్షలు రాసిన పేపర్ మాత్రం వ్యాలిడ్ అయితాయి కాబట్టి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అంటే పోటీ పరీక్షకు 1:50 నుంచి 1:37 తగ్గినట్టయింది అని ఇవ్వడం జరిగింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2 ప్రతిపాదికన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇస్తారని సమాచారం. మరి గ్రూప్ 2లో తగ్గిన హాజరు శాతం. ఆడ మనం చూస్తాం మొత్తానికి గ్రూప్ 2 సంబంధించి మరి డిసెంబర్ 15, 16న జరిగింది. ఇందుకు సంబంధించిన పరీక్షకు సంబంధించి 5,51,000 మంది అప్లై చేస్తే మరి 74% హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ మరి ఎగ్జామ్ రాసింది మాత్రం 46% మాత్రం రాయడం జరిగింది. 2,57,000 మంది. మరి 4 పేపర్లు ఉండడం, దూరం సెంటర్‌లు పడడం, మరి చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం, ఎగ్జామ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కారణాలు. అలాగే సీరియస్ ప్రిపరేషన్ వాళ్ళు ఆల్రెడీ రాశారు గానీ, కొంచెం నార్మల్‌గా రాద్దాం అనేవారు కూడా రాయలేకపోయారు దీనివల్ల. అందువల్లనే ఈసారి సంస్కరణలు తీసుకొచ్చి పేపర్ల సంఖ్య తగ్గించాలని మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక గ్రూప్ 3 కూడా ఇలానే పర్సెంటేజ్ తగ్గిన విషయం తెలిసిందే. మరి గ్రూప్ 2 సంబంధించి నవంబర్‌లో జరగగా మొత్తానికి 6,17,000 మంది అప్లై చేస్తే 2,72,000 మంది మాత్రం హాజరయ్యారు. ఇవ్వడం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం మరి హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా కాలంగా ఈ పరీక్షకు సంబంధించి గత సంవత్సరం జూలైలో జరిగిన పరీక్ష సంబంధించి జూన్‌లో జరిగిన పరీక్ష ఇంతవరకు మరి దాదాపు 1 ఇయర్ అవుతుంది. వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ రకరకాల స్పెల్ 1, 2, 3 ఇప్పుడు ఫోర్త్ స్పెల్ కూడా జరుగుతుంది. నాలుగో స్పెల్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి టీజీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటన తెలిపింది. అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ నాంపల్లిలోని మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు హాజరు కావాలని పేర్కొంది. 4వ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన జనరల్, బీఈడీ, స్పెషల్ బీఈడీ అభ్యర్థి జాబితా మరి కమిషన్ వెబ్సైట్‌లో పొందుపరిచినట్టు చెప్పింది. పేర్కొన్నారు. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన ఇక త్వరగా ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక ఫోర్త్ స్పెల్ సంబంధించి కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి కావచ్చు, కొన్ని పెండింగ్ ఉన్న విషయంలో వెరిఫై చేస్తున్నారు. మొత్తానికి ఈ నెలాఖరు వరకు హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి 1:1 జాబితా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ వెంటనే 25,000 పోస్టులకు నోటిఫికేషన్, అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే. మంత్రి దామోదర రాజనరసింహ. ఇందుకు సంబంధించిన వీడియోని మనం చేయడం జరిగింది. మరొక 15, 20 రోజుల్లో మొత్తానికి మార్చి నెలలో ఈ సంబంధించిన చట్టం అఫీషియల్ గెజిట్ రాబోతుంది. 20 రోజులు అక్కడ నెల పట్టినా మనకు అంటే 15-20 రోజులు అని వీళ్ళు పేర్కొన్నప్పటికీ మొత్తానికి మార్చి నెలాఖరు లోపు ఈ ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టు. మరి ఆ తర్వాతనే 25,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబోతుందని దామోదర నరసింహ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం మరి కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్ ఇవ్వబోమని సీఎం చెప్పారని, ఇచ్చిన మాట కట్టుబడి కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కొత్త రోస్టర్ ప్రకారం నోటిఫికేషన్ ఉంటాయని పేర్కొనడం జరిగింది. అందుకే ఇటు పబ్లిక్ సర్వీషన్ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అందుకే ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ ఉంటాయని పేర్కొన్నారు. మొత్తానికి మనకు ఏప్రిల్ తర్వాతనే అంటే ఏప్రిల్, మే తర్వాతనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకా మరొక అంశం, రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమిక ఉన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్ స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉంది. ప్రాథమిక ఉన్నత అంటే యూపీఎస్ స్థాయిలో 21 జిల్లాల్లో, హై స్కూల్ స్టాండర్డ్‌లో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఈ రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో మరి టీచర్ స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉందన్నట్టు ఇవ్వడం జరిగింది. మరి ఈ నిష్పత్తి అనేది కొంతకాలంగా ఇస్తూ ఉంటారు గానీ, ఓవరాల్ చూస్తే ఖచ్చితంగా వేకెన్సీలు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఇది ఓవరాల్‌గా అది ఇస్తారు. కాకుండా స్కూల్ వైస్‌గా మనకు డీఎస్సీ వచ్చేసరికి ఏంటంటే మండల వైస్‌గా స్కూల్ వైస్ ఇస్తారు కాబట్టి ఖాళీలు ఉంటాయి. ఇదంతా ఓవరాల్‌గా ఇస్తారు కాబట్టి ఇక్కడ తక్కువనే అవుపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ, కొన్ని జిల్లాల్లో రేషియో తక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అయితే డీఎస్సీ ఖాళీలు ఉంటూనే ఉంటాయి. పదవి విరమణ ఖాళీలు కావచ్చు, ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు కావచ్చు ఉంటూనే ఉంటాయి. ఇక మరొక ముఖ్య విషయం, మరి విద్యా వ్యవస్థ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ వినూత ప్రోగ్రాంతో ముందుకు, ప్రాథమిక విద్యలో తగ్గిన డ్రాపౌట్స్, స్థూల నమోదు నిష్పత్తి 100% పెరుగుదల, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తులను గణనీయ మార్పులను ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ సహకారం, డిఎస్సి ద్వారా టీచర్ల భర్తీ చర్యలు స్టూడెంట్స్‌కు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా ముందుకు తీసుకెళ్తున్నాయని ఇవ్వడం జరిగింది. తగ్గిన డ్రాపౌట్స్, మరి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తుల కీలక మార్పులు, జిల్లాల వారీగా చూస్తే అని ఇక్కడ డ్రాపౌట్స్ సంబంధించి కావచ్చు, మరి జయశంకర్ జిల్లాలో డ్రాపౌట్స్ మాధ్యమిక స్థాయిలో కావచ్చు 6%, అప్పర్ ప్రైమరీలో 7% శాతంగా ఉంది. ఉన్నత స్థాయిలో అత్యధికంగా కుమరంభీంలో 22%, జోగులాంబలో 28, మహబూబాబాద్‌లో 28, మరి హైయర్ స్టాండర్డ్‌లో మేడ్చల్, మల్కాజిగిరి 14, అలాగే హన్మకొండలో 17% ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా అంటే భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవి చేపట్టిన వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. దీనికి సంబంధించి కూడా మరి రాబోయే కాంపిటీటివ్‌లో ఈ ప్రశ్న సంబంధించి ఇంపార్టెంటే. అంటే ఎవరు ఎంపికయ్యారు, ఎవరు ఎంపిక చేస్తారు, ఈ 2 మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సీడీపీఓ జనరల్ ర్యాంకింగ్ వెల్లడి. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 సీడీపీఓ పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితా జేఆర్ఎల్, టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్ష ఫైనల్ కీ కూడా నిన్న విడుదలైంది. మరి సంబంధించిన 23 మందికి సంబంధించిన ఉద్యోగాలు రాబోతున్నాయి. మొత్తానికి మరి ఇది అప్డేట్ ఈరోజు. థాంక్ యూ.